అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. వెలగపూడి గోపాలకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. మీ మీద దుష్ప్రచారం చేస్తుందనో లేకపోతే వైసీపీ చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించడానికి కూడా టైం లేదు, నాకు సమయం సరిపోదు అనేటువంటి బిజీ స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తున్న నాయకులు ఉన్నారు తెలుసా మీ పార్టీలో? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమని ప్రతిపక్షాన్ని వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్లు పెట్టేదానికి దానికి కౌంటర్ ఇచ్చేదానికి కూడా టైం లేదని. ఎందుకు ఇస్తారండి? ఎవరు ఇచ్చారు సార్? అందరూ ఇస్తారు. అట్లా ఏమన్నా మొన్న రాజధాని గురించి మళ్ళీ మాట్లాడాను జగన్మోహన్ అందరూ రెడ్డి. మాట్లాడాం కదండి. మీరు కాదు సార్, మంత్రులు ఏమయ్యారు, మీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు సార్? మాట్లాడారు అందరూ. ఎవరందరూ ఎక్కువ మంది మాట్లాడారు. అంటే అట్లా ఎందుకు ఊరుకుంటారండి? ఊరుకోరు. అమరావతి దీనికి సంబంధించిన అంటే రైతు రెండు విషయాలండి ఇక్కడ. అనవసరంగా అవతల వాడు ఇతర పార్టీ వాళ్ళు కానీ లేకపోతే అవతల నాయకుడు కానీ ఒక ఒక ఆలోచన మంచిగా లేకుండా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి లేకపోతే గర్వంగానో అనాలోచితంగానో అవివేకంగానో బేస్ లేకుండా మాట్లాడినప్పుడు కొంతమంది రియాక్ట్ అయ్యి చేస్తాం. కానీ చాలా వరకు రియాక్ట్ అవ్వకుండా ఉండటం కూడా మంచిదే. ఎందుకంటే వాళ్ళ పార్టీలోనే కౌంటర్లు వచ్చినాయిగా, వాళ్ళే కౌంటర్లు ఇచ్చుకున్నారుగా. ఒకళ్ళేమో ఇలా అన్నారు, ఇంకొకళ్ళేమో కాదు మేము అమరావతి కట్టుబడి ఉన్నాము, అమరావతి అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు మొన్న అమరావతి వ్యతిరేకంగా మాట్లాడకపోతే అమరావతి నదీ తీరంలో కడుతున్నారు అన్నాడు. ఫూల్. అదే ఈజ్ ఎ ఫూల్. ఈజ్ నెంబర్ 1 ఫూల్ అండి పాలిటిక్స్ లో. మీరేం మాట్లాడలేదంటారండి? మీరు అలా అమరావతి వ్యతిరేకంగా మాట్లాడలేదండి. నిర్మాణాలకి ఆ చేస్తున్న ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకం అన్నాడు. అరే ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకం అయితే నువ్వు అసెంబ్లీకి రావయ్యా, అసెంబ్లీలో నువ్వు నిలవదీవయ్యా. నీకున్న ప్లాట్ఫామ్ ఏంటి? జనాలు ఓడించిన తర్వాత, ప్రజలు ఓడించి నిన్ను ఇంటి దగ్గర కూర్చోబెట్టి నిన్ను ముఖ్యమంత్రి స్థానంలోంచి తీసేసిన తర్వాత, నిన్ను 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత నీకున్న ఒకే ఒక ప్లాట్ఫాము ఏంటి? ప్రజావాణి నడిపించాలన్నా, లేకపోతే అన్యాయాన్ని ఎదిరించాలన్నా, లేకపోతే సరైన పందాన్ని ప్రభుత్వం విధానాలని అవలంబించకపోతే క్వశ్చన్ చేసే ప్లాట్ఫామ్ నీకేంటి? నీకున్న మీడియా అది చేస్తున్నావు. ఎలాగూ ఎక్కువగా ఫోకస్ ఎప్పుడు వస్తుంది? అసెంబ్లీకి వచ్చి నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఆయన నాయకుడు ఏంటండి? ఏదో భవిష్యత్తులో వస్తాడు అని చెప్తున్నారు. రానియండి, వస్తే మంచిది. వెల్కమ్, వి వెల్కమ్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, ప్రభుత్వంలో మా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ విధానాలు కానీ సరిగ్గా ఇవ్వండి, చెడు మార్గాలు చాలా ఉన్నాయి, మీ మీద మట్టి బాగా వేస్తున్నారు, దుమ్ము దులుపుతున్నారు మిమ్మల్ని, లేకపోతే మిమ్మల్ని నెగిటివ్ పబ్లిసిటీలో ప్రజల్లో నెగిటివ్గా తీసుకెళ్తున్నారు, అపోజిషన్ లీడరు ఇట్లా చేస్తున్నాడు అని అంటున్నారు కదా. దానికి సరైన ప్లాట్ఫామ్ లో క్వశ్చన్ చేసేది మీ నాయకులు మీ కార్యకర్తల్లోనే జరుగుతున్న చర్చ అది. అదేనండి, జరగాలి. జరిగితేనే పార్టీ ప్రక్షాళన అవుతుంది. దానికేమి మేము ఇబ్బంది పడట్లా. ఎప్పుడూ కూడా ఏ వ్యవస్థ అయినా, కుటుంబం అయినా, పార్టీ అయినా, సంస్థ అయినా ప్రజాజీవన విధానంలో మార్పు అనేది రావాలి. కొత్త రక్తం రావాలి, కొత్త ఆలోచన రేకెత్తించాలి, పాత విధానాలు పోవాలి, చెడు అలవాట్లు మానుకోవాలంటే క్వశ్చన్ చేసేవాడు ఉండాలి. ఇప్పుడు అపోజిషన్ లీడర్ వీకు, అతనికి చేత కాదు కాబట్టి, చతికిలు పడ్డాడు కాబట్టి మా నాయకులే, మా కార్యకర్తలే మమ్మల్ని సరి చేస్తున్నారు. వీ టేక్ దట్ వే. మేము మమ్మల్ని కాపాడేది మా కార్యకర్తలే. ఎందుకంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు, మీరు అనవసరమైన విషయాల్లో మీ శత్రువుకి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు, కాబట్టి మీరు తగ్గించుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది, పార్టీ పోతుంది, మేము పోతాము అని చెప్పేసి దే ఆర్ గివింగ్ వార్నింగ్. లెట్ దెమ్ గివ్. ఇట్స్ ఎ గుడ్ సైన్ టు ద పార్టీ. పార్టీకి ఒక విధమైన ఒక ప్రక్షాళన జరుగుతుంది, ఒక మార్పు జరుగుతుంది. ఈ కాంట్రాక్టులు, ఈ బిల్లులు, ఈ చెల్లింపులు మరి దేనికి ఎందుకు వస్తాయి సార్? ఏమండి, ఎవరిని బాగు చేయడానికి? కాంట్రాక్టర్లు, చెల్లింపులు ఇవన్నీ అవార్డు అయింది ఎప్పుడు? అదే 2010 కాదండి, జగన్మోహన్ రెడ్డి టైంలోనే కదా. మోస్ట్ ఆఫ్ ది కాంట్రాక్టర్స్, మోస్ట్ ఆఫ్ ది ఇర్రెగ్యులారిటీస్ టుక్ ప్లేస్ వెన్ డ్యూరింగ్ 1924. ఇప్పుడు ఆ అగ్రిమెంట్స్ ని, లెగాలిటీని మనం క్వశ్చన్ చేసి ఆపేస్తే సిస్టమ్ నడవదండి, ఇన్ఎఫెక్టివ్ గా తయారవుద్ది. ఐఎమ్ టెలింగ్ యూ ప్రాక్టికల్లీ. వాటన్నిటినీ లిటిగేషన్ లోకి తీసుకెళ్తే ప్రతిదీ కోర్టు కేసు అవుద్దండి. మరి 2014-19 ప్రతిదీ కోర్టు కేసు అవుద్దండి. కోర్టు కేసు అయినప్పుడు ఏం జరుగుద్ది?
సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది, డెవలప్మెంట్ అయిపోతుంది. అయిపోతుంది. కాబట్టి నడిపించుకుంటూ వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సింది ఇచ్చుకుంటూ కొత్త కాంట్రాక్ట్స్ ఇవ్వకూడదు. మరి మీకు అది అప్పుడు అధికారంలో లేనప్పుడు అర్థం కాలేదా? షిరిడి సాయి సంస్థ గురించి పదే పదే విమర్శలు చేశారు, ధర్నాలు చేశారు, లేకపోతే విఘ్నేశ్వర కంపెనీ గురించి ఆరోపణలు చేశారు. అవన్నీ అప్పుడు గుర్తురాలేదు. మీకు అసలు తెలుసా? మీకు అసలు ఏం జరిగిందో షిరిడి సాయి గురించి చెప్పండి, మీరే చెప్పండి. నేను చెప్పనా? చెప్పండి. మీరు ఇలా బొరజలుతున్నారు. నేను బొరజలట్లేదు సార్, ప్రజల్లో ఉన్న డౌట్స్ నేను అడుగుతున్నా. నేను ప్రజల్లో ఉన్న డౌట్ ని, మీ అనుమానాన్ని నివృత్తి చేయండి, చేస్తున్నా. మీ పరంగా, మీ వీడియో పరంగా చేయండి. షిరిడి సాయికి ఒక రేట్ కాంట్రాక్ట్ లో వాళ్ళు సప్లై చేసే ఐటమ్స్ అన్నిటిని ఏపీఆర్ఈసి ద్వారా ఆపేశాం. ఏపీఆర్ఈసి ఎలా చేయలా మీకు తెలియదు. సీలింగ్ పెట్టింది, కమిటీ వేసింది, రేట్ ప్రొక్యూర్ చేశాం. ఆ మినిమం రాక్ బాటం రేట్లోనే వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యింది ప్రభుత్వం. అదొక నియంత్రణ సంస్థ. రిఫార్మ్స్ ఆ విధంగా జరిగినాయి. కానీ మీ పార్టీ వాళ్ళు ఎవరు ఈ విషయాలు చెప్పట్లేదండి, వాళ్ళకి నాలెడ్జ్ లేక. ఐఎమ్ టెలింగ్ యూ టుడే, మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ చాలా లిస్ట్ లో ఉన్నాయి. ఆ అగ్రిమెంట్ రేట్ కాంట్రాక్ట్ విషయంలో అప్పుడు 1924 ఇచ్చిన రేట్ కి రివిజన్ జరిగింది. ఇంకా ఎక్స్క్లేషన్ తీసేశారు, పెంపొందించారు. కానీ ఆ విషయాలు ఎవరు చెప్పట్లేదు సార్. స్టడీ చేయక షిరిడి సాయికే మళ్ళీ కట్టబెట్టారు. లేదు, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు గో టు రికార్డ్, బయట మీకు వెబ్సైట్ లోకి వెళ్ళి ఏపీఆర్ఈసి లో జరిగింది తీసుకోండి. అది ఎందుకు చెప్పట్లేదంటే బహుశా మరి మీకు మీడియాకి అంత బలం లేదేమో. మీడియా ఆటోక్రాటిక్ మాకేంటి సార్, మీడియాకి ఏంటి సార్, మీ పార్టీ బలోపేతం చేసుకోవడానికి మీడియాకి ఆటోక్రాటిక్ గా ఆ క్వశ్చన్లు మీరు వేయట్లేదు. ఇప్పుడు వేశారు మీరు తెలివిగా. కాదు సార్, నేను వేశాను, కానీ మీ తరఫు నుంచి, మీ టీడీపీ ప్రభుత్వం దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి ఇవన్నీ చెప్పుకోవాలి కదా. మేము గతంలో ఇచ్చిన కంపెనీకి చెప్పకపోవటం అనేది తప్పు. మరి అట్లా తప్పులు చేస్తే మీకే కదా నష్టమే. అది జరుగుతుంది. ఇప్పుడు అది ఆల్రెడీ మా పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది, మాలాంటి వాళ్ళు. అది దే ఆర్ టేకింగ్ కేర్. అండ్ అది జరగదు, అది ఆటోమేటిక్ గా కరెక్షన్స్ జరుగుతుంది.